రెండవ సమూయేలు 10వ అధ్యాయం. పిమ్మట అమ్మోను రాజు మృతి నొందగా అతని కుమారుడగు హానూను అతని రాజ్యము నేలుచుండెను. దావీదు, హానూను తండ్రి అయిన నాహాషు నాకు చేసిన ఉపకారమునకు నేను హానూనునకు ప్రత్యుపకారము చేతుననుకొని అతని తండ్రి నిమిత్తము అతనిని ఓదార్చుటకై తన సేవకుల చేత సమాచారం పంపించెను. దావీదు సేవకులు అమ్మోనీయుల దేశములోనికి రాగా అమ్మోనీయుల గనులు తమ రాజగు హానూనుతో ఇలాగు మనవి చేసిరి: నీ తండ్రిని సన్మానించుటకే దావీదు నీ వద్దకు ఓదార్చు వారిని పంపెనని నీవు అనుకొనుచున్నావా? ఈ పట్టణమును నాశము చేయవలనని, దాన్ని శోధించుటకై వారిని అతడు వేగు నిమిత్తమే పంపించి ఉన్నాడని నీకు తోచలేదా? అంతటా హానూను దావీదు పంపించిన సేవకులను పట్టుకొని సగము గడ్డము గొరిగించి, వారు తొడుగుకొనిన బట్టలను నడిమికి పిర్రల మట్టుకు కత్తిరించి వారిని వెళ్ళగొట్టెను. ఈ సంగతి దావీదునకు వినబడినప్పుడు ఆ మనుషులు బహు సిగ్గునొందిరని వారిని ఎదుర్కొనుటకై మనుషులను పంపించి, మీ గడ్డములు పెరుగు వరకు యెరికో పట్టణమందు ఆగి అటు తరువాత రండని వారితో చెప్పుడనెను. దావీదు దృష్టికి మనలను మనము హేయపరచుకొంటిమని అమ్మోనీయులు గ్రహించి దూతలను పంపి బేత్రెహోబుతోనూ అరాము సోబాతోనూ చేరిన సిరియనులలో నుండి 20,000 మంది కాల్బలమును, మైకా రాజు నొద్ద నుండి 1,000 మంది బంటులను, టోబులో నుండి 12,000 మంది బంటులను జీతమునకు పిలిపించుకొనిరి. దావీదు ఈ సంగతి విని యోవాబును శూరుల దండంతటిని పంపెను. అమ్మోనీయులు బయలుదేరి గుమ్మమునకెదురుగా యుద్ధ పంక్తులు తీర్చిరి. సోబా సిరియన్లును, రెహోబు సిరియన్లును, మైకావారును, టోబువారును విడిగా పొలములో నిలిచిరి. యోవాబు తనకు వెనుకను ముందును వారు యుద్ధ పంక్తులు తీర్చియుండుట చూచి ఇశ్రాయేలీయులలో బలాఢ్యులను ఏర్పరచి పంక్తులు తీర్చి సిరియనులను ఎదుర్కొనబోయెను. అమ్మోనీయులను ఎదుర్కొనుటకై మిగిలిన వారిని తన సహోదరుడగు అబీషైకి అప్పగించి, సిరియనుల బలము నాకు మించిన ఎడల నీవు నన్ను ఆదుకొనవలెను, అమ్మోనీయుల బలము నీకు మించిన ఎడల నేను వచ్చి నిన్ను ఆదుకొందునని చెప్పి అమ్మోనీయులను ఎదుర్కొనుటకై తన వారిని వ్యూహపరచెను. అప్పుడు ధైర్యము తెచ్చుకొమ్ము, మన జనులను మన దేవుని పట్టణములను తలంచుకొని ధైర్యము తెచ్చుకొందము. తన దృష్టికి ఏది అనుకూలమో యెహోవా దానిని చేయునుగాక అని అబీషైతో చెప్పి యోవాబును అతనితో కూడా నున్నవారును సిరియనులతో యుద్ధము చేయ బయలుదేరగానే వారు అతని ఎదుట నిలవజాలక పారిపోయిరి. సిరియనులు పారిపోవుట అమ్మోనీయులు చూచి వారును అబీషై ఎదుట నిలవలేక పారిపోయి పట్టణంలో చొరబడగా యోవాబు అమ్మోనీయులను విడిచి యెరూషలేమునకు వచ్చెను. అయితే సిరియనులు తాము ఇశ్రాయేలీయుల చేతిలో ఓడిపోతిమని తెలుసుకొని గుంపు కూడిరి. హదదెజరు నది అవతలనున్న సిరియనులను పిలువనంపగా వారు హేలామునకు వచ్చిరి. హదదెజరు సైన్యాధిపతియగు షోబకు వీరికి అధిపతిగా ఉండెను. దావీదునకు ఈ వార్త వినబడినప్పుడు అతడు ఇశ్రాయేలీయులను అందరినీ సమకూర్చి యోర్దాను నది దాటి హేలామునకు వచ్చెను. సిరియనులు సన్నద్ధులై దావీదును ఎదుర్కొని వచ్చి అతనితో యుద్ధము కలిపి ఇశ్రాయేలీయుల ఎదుట నిలువజాలక పారిపోగా దావీదు సిరియనులలో 700 మంది రధికులను 40,000 మంది గుర్రపు రౌతులను హతము చేసెను. మరియు వారి సైన్యాధిపతియగు షోబకు దావీదు చేతిలో ఓడిపోయి అచ్చటనే చచ్చెను. హదదెజరునకు సేవకులగు రాజులందరూ తాము ఇశ్రాయేలీయుల ఎదుట నిలువలేకుండా కొట్టబడి ఉండుట చూచి ఇశ్రాయేలీయులతో సమాధానపడి వారికి లోబడిరి. సిరియనులు భయాక్రాంతులై అమ్మోనీయులకు ఇక సహాయము చేయుట మానిరి.